అందరూ ఇంటర్మీడియట్ చేసినట్టే నేను కూడా ఇంటర్మీడియట్ కాలేజ్ కి పోయినా. కాకపోతే అక్కడ మాకు బాగా కనబడేది KTM డ్యూక్ 390 అండ్ RC 390. సరే కదా అని దాని కొటేషన్ తీసుకుంటే ఇంట్లో చూపించగానే మా డాడీ నేల మీద పడుకొని నా ఒక తింటే దీని మించి నన్ను అడగకు అన్నాడు. బేసిక్ గా KTM కి ఒక బ్యాడ్ నేమ్ దొరికింది మార్కెట్ లో, చెప్రీ వెహికల్ అని. దాని వెనుక చాలా ఇంజనీరింగ్ అయితే ఉంటుంది. వాళ్ళేం పిచ్చోళ్ళు కాదు తీయడానికి. ఒక వేరియంట్ వచ్చేసి మనకి కంప్లీట్ గా స్పోక్స్ తో వస్తుంది. ఇక్కడ ఎక్స్ మాత్రం వీళ్ళు అలా వేయడం జరిగింది. దాంట్లో ఒక చిన్న ఇంజనీరింగ్ ఆస్పెక్ట్ ఉంటుంది. ఏంటి అంటే ఒకవేళ స్పోక్ మినిమం రాగానే పరిగెత్తుకుంటూ వెళ్ళిపోవాలి. ఎందుకంటే ఈ యొక్క పర్ఫార్మెన్స్ చాలా హీట్ జనరేట్ చేయబోతుంది. కొంచెం లైట్ తీసుకున్నా కూడా నార్మల్ గా చెప్పులు వేసుకొని కూర్చున్నావు నీ చెప్పుల యొక్క లైఫ్ చాలా జల్దీ వెళ్ళిపోతాయి. దీనికి ప్రాపర్ గా రైడింగ్ బూట్స్ మాత్రమే వాడాలి. ఇక్కడికి వచ్చింది మంచి బుల్లెట్ అన్నది కానీ ప్రాపర్ ట్రాక్ రేసింగ్ సౌండ్ అయితే వస్తూ ఉంటుంది. మనం కాసేపట్లో ఇంజన్ ఆన్ చేసినప్పుడు ఆ సౌండ్ కూడా విజువల్స్ మీకు వస్తాను. అండ్ కింద నావిగేషన్ అనేది యాక్చువల్ గా KTM కనెక్ట్ అనే ఒక యాప్ ఉంటుంది. దానికి మంత్లీ సబ్స్క్రిప్షన్ కడితే ఈ ఆప్షన్స్ ఇస్తారు, లేదంటే పక్కకి ఆడుకోమంటారు. అండ్ ఇక్కడ కూడా మనకి ప్రస్తుతం మనం ఒక బైక్ రివ్యూ చేయడానికి అయితే వచ్చాము. ఇది మన ఛానల్లో యాక్చువల్గా ఫస్ట్ బైక్. అండ్ బేసిక్గా KTMని ఎందుకు చూస్ చేసుకున్నాం, ఇన్ని గణము కంపెనీలు ఉన్నాయి కదా మార్కెట్లో అంటే దానికి వచ్చిన కహానీ ఉంది. అందరూ ఇంటర్మీడియట్ చేసినట్టే నేను కూడా ఇంటర్మీడియట్ కాలేజ్కి పోయినప్పుడు నా మైండ్లో యూనికార్న్ బండి ఉండే. కాకపోతే మా పార్కింగ్లో పెద్ద మోటార్ షో అయితే ఉండే అన్నమాట. అంటే బేసిక్గా మంచి రిచ్ పార్టీస్ అంటే నారాయణ కాబట్టి కింద మొత్తం డ్యూక్లు కానీ అప్పట్లో CBR కానీ లేకపోతే మన యమహా కానీ ఇవన్నీ ఉంటుండే. కాకపోతే అక్కడ మాకు బాగా కనబడేది KTM డ్యూక్ 390 అండ్ RC 390. సరే కదా అని దాని కొటేషన్ తీసుకుంటే ఇంట్లో చూపించగానే మా డాడీ నేల మీద పడుకొని నా ఒక తింటే దీని మించి నన్ను అడగకు అన్నాడు. కాబట్టి ఆ బండ్లను పక్కకు దూయాల్సి వచ్చింది. అండ్ మెయిన్గా KTM కొన్నిటికి బాగా ఫేమస్. మెయిన్ ఏంది అంటే ఒకటి వచ్చేసి క్రూజింగ్కి నెక్స్ట్ లెవెల్ అని చెప్పుకోవచ్చు. సెకండ్ థింగ్ వచ్చేసి వాళ్ళ యొక్క డైనమిక్స్ కానీ వాళ్ళ డిజైన్ యొక్క ఇది కానీ. అండ్ మెయిన్గా ఇప్పుడు ఏదైతే చాలామందికి బాయ్స్కి మెయిన్గా చెప్పాలంటే బైక్స్ తీసుకొని మనం మోస్ట్ ఆఫ్ ద టైమ్ ఐదర్ ట్రాఫిక్లో ఉంటాం లేకపోతే హైవేల మీద ఉంటాం. మనకి బాగా కంఫర్ట్ కావాల్సింది ఎక్కడ, సీట్ మీద కూర్చున్నప్పుడు. మెయిన్గా దీంట్లో నువ్వు చూస్తేనైతే దీని యొక్క జామెట్రీ కానీ ఎవ్రీథింగ్ కానీ ఎంత రిలాక్స్డ్ పొజిషన్ ఉందంటే అంత రిలాక్స్డ్ పొజిషన్ ఉంది. కాబట్టి మనం ఈ వెహికల్ని చాలా రోజులు ఆగిన తర్వాతనే తీసుకురావడం అయితే జరిగింది. బేసిక్గా మనం దీంట్లో ఏం కవర్ చేస్తామంటే దీని యొక్క KTM వాళ్ళు చాలా ఇన్ డెప్త్ ఇంజనీరింగ్ అయితే వెళ్తూ ఉంటారు. సో మనము దీని యొక్క సస్పెన్షన్ ట్రావెల్ కానీ జామెట్రీ కానీ అండ్ దీని యొక్క చాసీ కానీ ఇంజన్ ప్లేస్మెంట్ కానీ అండ్ దీనికి అలాయ్స్ ఎందుకు ఇచ్చారు అండ్ S అనే ఒక వేరియంట్కి స్పోక్స్ ఎందుకు ఇచ్చారు అవన్నీ డిస్కస్ చేసుకోవచ్చు. అండ్ దీనిది ఒక క్రేజీ ఫేస్ లిఫ్ట్ అని చెప్పుకోవచ్చు దీని యొక్క బిఫోర్ వేరియంట్ తోటి. అండ్ ఈ వెహికల్ ఎవరెక్కినా కూడా గ్రౌండ్ క్లియరెన్స్ వన్ ఆఫ్ ద మోస్ట్ ఫ్రెండ్లీయెస్ట్ నెంబర్ అని చెప్పుకోవచ్చు. అండ్ మెయిన్గా సీట్ కంఫర్ట్ అవన్నీ క్రేజీయే. సో మనము మెల్లగా దీని యొక్క వాకర్ని స్టార్ట్ చేసుకొని ఒకదానితో ఒక్కొక్కటి కవర్ చేసుకుంటూ టాపిక్ని అయితే ముందుకు తీసుకెళ్ళాలి. బేసిక్గా KTMకి ఒక బ్యాడ్ నేమ్ దొరికింది మార్కెట్లో, చెప్రీ వెహికల్ అని. అవును, ఎస్ చెప్రీ వెహికలే. ఎప్పుడు దాన్ని సెకండ్ హ్యాండ్లో ఉన్నప్పుడు. బేసిక్గా KTMs ఎవరికి ఉంటారంటే ప్రాపర్ ఇంజనీరింగ్ నాలెడ్జ్ ఉన్న వాళ్ళు. అండ్ ఎంతోమంది రైడర్స్ రికమెండ్ చేస్తేనే వాళ్ళు చాలామంది KTMకి రావడం జరుగుతుంది. ప్రస్తుతం ఇక్కడ ఉన్న వెహికల్ షోరూమ్ ప్రొవైడ్ చేయలే, నా ఫ్రెండ్దే. వాడు డైరెక్ట్గా ఏమి కొనలేదు, ఎంతోమందితో డిస్కస్ చేసిన తర్వాత ఈ యొక్క అడ్వెంచర్ వెహికల్ అయితే తీసుకున్నాడు. అండ్ ఇట్స్ డైరెక్ట్ అప్గ్రేడ్ ఫ్రమ్ Dominar 400 టు అడ్వెంచర్ X. మెయిన్గా ఈ వెహికల్లో యాక్చువల్గా చూసుకుంటేనైతే దీని యొక్క ఫ్రంట్ లుక్ కంప్లీట్ ఫేస్ లిఫ్ట్ అని చెప్పుకోవచ్చు. మెయిన్గా దీని యొక్క ఫ్రంట్ సెక్షన్ కానీ చూసుకుంటేనైతే ఒకసారి మనము దీని యొక్క లైట్స్ గురించి అయితే తెలుసుకుందాము. బేసిక్గా మనకి దీనికి LED DRLs అయితే ఇవ్వడం జరిగింది. అది కూడా క్రేజియస్ట్ షేప్లో ఇచ్చారు. అదే కాకుండా దీన్ని ఒకసారి ఆన్ చేస్తే దీని యొక్క హై బీమ్ లో బీమ్ యాక్షన్ కూడా క్రేజీ అని చెప్పుకోవచ్చు. అండ్ నైట్ టైం దీని యొక్క ప్రొజెక్షన్ రోడ్ మీద వన్ ఆఫ్ ద బెస్ట్ అని చెప్పుకోవచ్చు. ఎప్పుడైతే మనం కట్స్ తీసుకుంటామో కార్నరింగ్ తీసుకుంటున్నప్పుడు ఈ యొక్క ఏదైతే యాక్షన్ తీసుకుంటామో పాసింగ్ లైట్ అది చాలా ఇంపార్టెంట్. ఎదురొచ్చే వాళ్ళకి మనం ఉన్నాము వస్తున్నాము అని ఒక చిన్నపాటి ఇండికేషన్ ఇచ్చినట్టే. ఒకసారి అయితే వెహికల్ ఆన్ చేసుకుందాం.
సో మీకు ఏదైతే కనబడుతుందో హై బీమ్ లో బీమ్ ఒకటి మాత్రం కంటిన్యూగా ఆన్ ఉంటుంది. అండ్ ఆబ్వియస్లీ డిఆర్ఎల్స్ కంప్లీట్ నీ ఇంజన్ ఎప్పుడైతే ఇగ్నిషన్ ఆన్ చేస్తావో అప్పటి నుంచి స్టడీగా అట్లాగే ఆన్ అయ్యే ఉంటుంది. అది ఆబ్వియస్లీ ఒక నామ్ BS6ది. అండ్ అదే కాకుండా వెహికల్ యొక్క డిజైన్తో మాత్రం అది క్రేజీగా అంటే క్రేజీగా కూర్చుందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే పాతది కొంచెం వియర్డ్గా కనబడినా దాని యొక్క యాక్షన్ అండ్ రోడ్ ప్రెజెన్స్ బాగుండే. ఇది మాత్రం ఫ్రంట్ నుంచి బ్యాక్ వరకు ఎక్కడా వీళ్ళు ఏమాత్రం నార్మల్గా అనిపించకుండా డిజైన్ వైజ్ మాత్రం చాలా వర్కౌట్ చేశారు. అండ్ మెయిన్గా ఒకవేళ నీ ఫ్రంట్ చూసుకుంటేనైతే ఏదైతే ఈ విండ్షీల్డ్ టైప్ ఉందో ఇది వన్ ఆఫ్ ద బెస్ట్ అండ్ చాలా మటుకు మనకి ఏరోడైనమిక్కి బాగా పనికొస్తూ ఉంటుంది. మనము బేసిక్గా ఈ వెహికల్ని ఒకటేసారి చెప్పకుండా హాఫ్గా పార్ట్లుగా దాన్ని విభజించుకుంటూ చెప్పుకుందాం. బేసిక్గా మనం ఒకవేళ ఈ యొక్క సెక్షన్ చూసుకుంటే దీని యొక్క విండ్షీల్డ్ డిజైన్ హెడ్ లైట్స్ నుంచి కంప్లీట్గా పై వరకు అయితే వెళ్ళింది. ఇంత పెద్దగా గీయడానికి కారణం ఏంటంటే ఎప్పుడైతే నీకు ఏదైతే ఫ్రంట్ నుంచి ఎయిర్ డ్రాగ్ అంటాం అన్నమాట అది బాగా పుష్ చేసినప్పుడు నీకు ఎక్కడికక్కడ మంచి జాయింట్స్ అయితే ఉండాలి ఆ యొక్క ప్రెషర్ని అది హ్యాండిల్ చేయడానికి. అండ్ ఇంకొకటి చూసుకుంటేనైతే నీకు ఇక్కడ ఒక కట్ సెక్షన్ అయితే కనబడుతుంది. మనం ఎప్పుడైతే రైడ్ చేస్తుంటామో కంప్లీట్ ఎయిర్ వచ్చి ఈ యొక్క ప్లెయిన్ సర్ఫేస్ ఏరియాకి తగిలిందనుకో డ్రాగ్ చాలా ఎక్కువైపోయి మనకి మైలేజ్ మీద పర్ఫార్మెన్స్ మీద కూడా చాలా ఎఫెక్ట్ పడబోతుంది. కాబట్టి వీళ్ళు ఏదైతే ఇక్కడ నీకు ఏదైతే కట్టించారో విండ్ యొక్క డైరెక్షన్ ఇట్లా వచ్చి దీని నుంచి ఎగ్జిట్ అవ్వడానికి అండ్ కొంచెం స్లోప్ అయితే ఉంది. దాని వెనుక చాలా ఇంజనీరింగ్ అయితే ఉంటుంది. వాళ్ళేం పిచ్చోళ్ళు కాదు ఇది తీయడానికి. అండ్ ఒకవేళ కొంచెం హెడ్లైట్ సెక్షన్ చూసుకుంటేనైతే చెప్పాం కదా ఇక్కడ నీకు ఏవైతే డిజైన్స్ కనబడుతున్నాయో కంప్లీట్ 1 2 3 4 అన్నీ మనకి డిఆర్ఎల్సే. అండ్ మనకి ఇక్కడ ప్రొజెక్టర్ ఎల్ఈడీస్ అయితే ఇవ్వడం జరిగింది. అండ్ డిజైన్ చూసుకుంటేనైతే జస్ట్ చూడండి ఇక్కడ ఏదైతే విండ్షీల్డ్ కట్ ఉందో మన డిఆర్ఎల్స్ కట్ ఉందో క్రేజీగా వీళ్ళు దీన్ని చాలా బ్యూటిఫుల్గా అయితే ఇన్స్టాల్ అయితే చేస్తారు. మనం ఒకవేళ సైడ్కి చూసుకున్నా కూడా ఎక్కడ మనకి హాలోజన్ ఆబ్వియస్లీ లేదు. ఇటు అటు మనకి సైడ్ ఇండికేటర్స్కి మనకి ఎల్ఈడీస్ అయితే ఇచ్చారు. అండ్ ఆబ్వియస్లీ పార్కింగ్ లైట్స్ కూడా ఇక్కడనే ఉన్నాయి. అది ఆన్ చేయగానే మనకి ఆల్ 4 లైట్స్ అయితే కంటిన్యూ యాక్షన్ అయితే ఉంటుంది. అండ్ మనం ఒక్కసారి మనం దీనికి ఒక కింద భాగం కూడా పోతాం. దీంట్లో బేసిక్గా మనకు ఒక మంచి సేఫ్టీ ఫీచర్ అయితే ఉంది. బ్యాటరీ ఎక్కువ డ్రైన్ కాకుండా మనం ఎప్పుడైతే ఇది ఒక బ్రేక్ డౌన్ అవ్వడమో లేకపోతే హైవే మీద ఆపడమో దేనికో దానికి సుట్టకో చాయ్కో ఆపినప్పుడు మనకి ఒక పార్కింగ్ లైట్స్ యొక్క యాక్షన్ చాలా ఇంపార్టెంట్. అలాంటి టైమ్స్లో మనం బ్యాటరీని బాగా దృష్టిలో పెట్టుకొని ఏం చేయొచ్చో కూడా చెప్తా. మనకి ఒక్కసారి మనం ఏదైతే ఇగ్నిషన్ స్విచ్ ఉందో అది ఆన్ పెట్టుకొని దీని యొక్క ఏవైతే 4 పార్కింగ్ లైట్స్ ఉన్నాయో అవి ఆన్ చేసుకున్న తర్వాత మనం వెహికల్ని ఆఫ్ చేసిన ఇగ్నిషన్ ఆఫ్ చేసినా కూడా నీకు ఈ డిఆర్ఎల్స్ అని ఆఫ్ అయిపోయి సైడ్ ఇండికేటర్స్ ఆల్ 4 ఇండికేటర్స్ అయితే కంప్లీట్ యాక్షన్లో ఉంటాయి. దీనివల్ల మనకి బ్యాటరీ చాలా సేవ్ అవుతుంది. సో ఇది మనకు ఒక అమేజింగ్ సేఫ్టీ ఫీచర్ అని చెప్పుకోవచ్చు. సో మనం ఒకవేళ ఈ యొక్క వెహికల్ యొక్క కింద సెక్షన్ చూసుకుంటే ఎక్కడైతే మనకి ఫ్రంట్ టైర్ ఇచ్చారో నీకు ఒక చిన్న ఆస్పెక్ట్ చెప్తాను. మనకి దీంట్లో 2 వేరియంట్స్ ఉన్నాయి కదా. ఒక వేరియంట్కి వచ్చేసి మనకి కంప్లీట్గా స్పోక్స్తో వస్తుంది. ఇక్కడ ఎక్స్కి మాత్రం వీళ్ళు అలాయ్ ఇవ్వడం జరిగింది. దాంట్లో ఒక చిన్న ఇంజనీరింగ్ ఆస్పెక్ట్ ఉంటుంది. ఏంటి అంటే ఒకవేళ స్పోక్స్ ఇస్తేనంటే నువ్వు మౌంటైన్ ఏరియాస్ కానీ అలాంటి ఏరియాస్లో స్పోక్స్కి టెన్షన్ అనేది ఉంటుంది. అంటే ఒకవేళ బాగా హై ఇంపాక్ట్ వస్తున్న టైంలో ఏంటంటే స్పోక్స్ ఆ యొక్క ఇంపాక్ట్ని టెన్షన్ త్రూ తీసుకొని నీ యొక్క రిమ్కి డ్యామేజ్ కాకుండా అండ్ నీ రైడ్ కంఫర్టబుల్గా పోవడానికి మాత్రం స్పోక్స్ ఎక్కువ మటుకు ఇస్తూ ఉంటారు. మనం హిమాలయన్లో చూసినా కూడా మీకు కనబడుతూ ఉంటుంది. అండ్ రాయల్ ఎన్ఫీల్డ్స్లో కూడా మోస్ట్లీ కనబడుతూ ఉంటుంది. ఇక్కడ వీళ్ళు అలో చేయడానికి కారణం ఏంటి అంటే మరి అలోయ్తో చేయొచ్చా అవేస్ట్ అంటే బై మిస్టేక్ కూడా చేయొద్దు. ఆ ఇంపాక్ట్ ఆబ్వియస్లీ మనకి రిమ్కి వెళ్ళి దీని యొక్క వేర్ అండ్ టైర్కి చాలా కారణాలు అయ్యే ఛాన్సెస్ ఉంటూ ఉంటాయి. కాబట్టి ఆ వేరియంట్కి ఈ వేరియంట్కి చాలా డిఫరెన్సెస్ ఉన్నాయి. ఇది ఒకటి. అండ్ బేసిక్గా చూసుకుంటేనైతే నీకు ఏదైతే టైర్ అండ్ ఈ యొక్క మడ్గార్డ్ ఉందో ఇంత ప్లేస్ ఇవ్వడానికి కారణం ఏంటంటే ఈ యొక్క సస్పెన్షన్ ట్రావెల్ ఏదైతే ఉందో 200 mm అంటే 20 సెంటీమీటర్స్. బేసిక్గా ఏంటో 20 సెంటీమీటర్స్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు స్పీడ్గా వెళ్తున్నప్పుడు ఇంత పెద్ద రాయి వచ్చి అది 20 సెంటీమీటర్స్ ఉందనుకో పెద్ద ఎఫెక్ట్గా ఏం కాదు. 30 ఉందనుకో ఒక 10 నువ్వు పైకి వెళ్తావు. కాబట్టి బేసిక్గా దీని యొక్క యాక్షన్ ఏదైతే సస్పెన్షన్ ట్రావెల్ ఉంటుందో ఆ ట్రావెల్ని అంటే ఇక్కడ నుంచి నీకు ఎప్పుడైతే ఒత్తుకుంటూ ఉంటుందో దాని యొక్క మ్యాక్సిమం కెపాసిటీయే 20 సెంటీమీటర్స్ కింద మనం కన్సిడర్ చేయొచ్చు. అండ్ ఇక్కడ నీకు ఏవైతే సైడ్కి ఫ్లాప్స్ లాగా ఇచ్చారో ఇవి బేసిక్గా ఈ యొక్క యాక్షన్ ఎత్తున్నప్పుడు ఇక్కడ నీకు కనబడుతున్న మట్టి కెమెరాకి కనబడుతుంది, కొన్ని చీమలకి కనబడతాయి. ఆ మట్టి మాత్రమే లోపలికి వెళ్తూ ఉంటుంది. దాని నుంచి ఈ యొక్క హైడ్రాలిక్ సస్పెన్షన్ని కాపాడడానికి వీళ్ళు ఇలాంటి ఒక హౌసింగ్ ఇవ్వడం జరుగుతుంది. అండ్ సేఫ్టీ యొక్క యాంగిల్లో చూసుకుంటేనైతే నీకు
రైట్ సైడ్ అండ్ లెఫ్ట్ సైడ్ ఈ యొక్క రిఫ్లెక్టర్స్ అయితే వీళ్ళు ప్లేస్ చేయడం జరిగింది. అండ్ ఈ వెహికల్ ఒక డ్యూయల్ ఛానల్ ఏబిఎస్తో వస్తుంది. సో మనం ఎంత క్రేజీగా అంటే అంత కాన్ఫిడెంట్గా అయితే మనం వెహికల్ని ఈజీగా క్రూజ్ చేసుకోవచ్చు. సో ఇది ఒక అడ్వెంచర్ వెహికల్ కాబట్టి దీని యొక్క గ్రౌండ్ క్లియరెన్స్ మన కార్ల కంటే యాక్చువల్గా చాలా ఎక్కువ. 228 mm ఫ్రమ్ ద గ్రౌండ్ టు ద బైక్ అనేది దీని యొక్క గ్రౌండ్ క్లియరెన్స్. అండ్ దీని యొక్క సీట్ హైట్ ఎప్పుడైతే మనము దీన్ని స్ట్రైట్ పొజిషన్లో పెట్టి ప్లెయిన్ ల్యాండ్ మీద చూస్తే 825 mm ఫ్రమ్ ద గ్రౌండ్ అని చెప్పుకోవచ్చు. అండ్ ఈ యొక్క వెహికల్తో మనం మ్యాక్సిమం లాంగ్ రైడ్స్కి వెళ్తూ ఉంటారు కాబట్టి దీని యొక్క ఫ్యూయల్ కెపాసిటీ మనకి 14.5 లీటర్స్ అయితే దీని యొక్క ఫ్యూయల్ కెపాసిటీ వీళ్ళు ఇవ్వడం అయితే జరిగింది. ఈ యొక్క రేర్ సస్పెన్షన్ చూసుకుంటేనైతే ఆబ్వియస్లీ ఇది ఒక మోనోషాక్, కాకపోతే అన్ని వెహికల్స్కి ఉన్నట్టు ఇది మధ్యలో అయితే ఉండదు, కంప్లీట్ రైట్ సైడ్గా ఉంటుంది. దానికి ఒక ఇంజనీరింగ్ టర్మ్ కూడా ఉంది, స్లైడ్ స్లంగ్ మోనోషాక్ అని అయితే చెప్తాం దీన్ని, ఎందుకంటే సైడ్కి ఉంది కాబట్టి. అండ్ మెయిన్గా దీంట్లో నీకు 205 mm యొక్క వీల్ ట్రావెల్ అయితే ఉంది. అదే కాకుండా అడ్జస్టబుల్ 10 స్టెప్ అని అయితే ఉంటుంది. యాక్చువల్గా మనము ఒకవేళ బేసిక్గా జిక్సర్ కానీ, నా జిక్సరే కాబట్టి దాని యొక్క సస్పెన్షన్ని చెప్పాలంటే ఎవరికైనా మోనోషాక్ 7 స్టెప్స్ అని చెప్తాము. ప్రస్తుతం దీంట్లో మనకి మోనోషాక్ 10 స్టెప్స్ అయితే ఇవ్వడం జరిగింది. అది కూడా అడ్జస్టబుల్ ఫర్ ప్రీలోడ్ 10 స్టెప్స్ అయితే వీళ్ళు ఈ యొక్క వెహికల్కి అయితే ఆప్షన్ ఇచ్చారు. అండ్ దీని యొక్క ఏదైతే పై వేరియంట్ ఉందో దాంట్లో మాత్రం నెక్స్ట్ లెవెల్ కిక్స్ అయితే ఉన్నాయి. మనం ఈ రెండు డిఫరెన్సెస్ ఈ యొక్క వీడియో ఎండింగ్ అయితే డిస్కస్ చేద్దాం. దీని యొక్క సస్పెన్షన్ యొక్క డిస్కులు చూసుకుంటేనైతే ఫ్రంట్ ఇంత పెద్దగా ఉంది కదా, ఇది 320 mm దీని యొక్క డయామీటర్. అండ్ వెనుక చూసుకుంటేనైతే మనకి 240 mm అయితే ఇచ్చారు. అండ్ రెండింటికి 2 ఫ్లోటింగ్ క్యాలిపర్స్ అయితే మనకి ఈ యొక్క వెహికల్లో ఇవ్వడం అయితే జరిగింది. ఒకవేళ మనం ఈ ఒక బైక్ది సైడ్ ప్రొఫైల్ చూసుకుంటేనైతే మెయిన్గా ఈ యొక్క వెహికల్ మంచి పర్ఫార్మెన్స్ ఇస్తున్నప్పుడు ఆబ్వియస్లీ హీట్ ఎనర్జీ అనేది జనరేట్ అవుతూ ఉంటుంది. అండ్ దాని యొక్క కూలింగ్కి బేసిక్గా మనం మోస్ట్ ఆఫ్ ద వెహికల్స్ ఏవైతే ఇంజన్స్ ఉంటాయో వాటికి నీకు ఎయిర్ ఫిన్స్ కనబడుతూ ఉంటాయి. ఆ ఎయిర్ ఫిన్స్ దేనికి అంటే ఈ యొక్క ఏదైతే వెళ్తున్నప్పుడు దాన్ని యాక్చువల్గా ఇంజనీరింగ్ టర్మ్స్లో, మెకానికల్ ఇంజనీరింగ్ టర్మ్స్లో కన్విక్షన్, కండక్షన్ అని రకరకాలుగా మేము తలలు బాదుకున్నాం. దాని యొక్క కాన్సెప్ట్ వేరు. మనం ఒకవేళ ఈ వెహికల్ చూసుకుంటేనైతే ఇది ప్యూర్లీ లిక్విడ్ కూల్డ్. ఒకవేళ చూసుకుంటే ఇక్కడ నీకు కూలెంట్ యొక్క బాక్స్ అయితే ఇవ్వడం జరిగింది. అండ్ మ్యాక్స్ అండ్ మినిమం యొక్క ఇండికేషన్ అయితే ఇచ్చారు. ఎప్పుడైతే మనకి మ్యాక్స్ ఉందో టెన్షన్ అవసరం లేదు, మధ్యలోనూ కూడా పెద్ద టెన్షన్ అవసరం లేదు. మినిమం రాగానే పరిగెత్తుకుంటూ వెళ్ళిపోవాలి, ఎందుకంటే ఈ యొక్క పర్ఫార్మెన్స్ చాలా హీట్ జనరేట్ చేయబోతుంది. కొంచెం లైట్ తీసుకున్నా కూడా వేర్ అండ్ టైర్ యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ అయితే మనకి ఈ వెహికల్లో కనబడుతూనే ఉంటాయి. అండ్ ఒకవేళ సైడ్ సెక్షన్ చూసుకున్నా కూడా నీకు ఇక్కడ నీకు ఏదైతే ఈ క్రాష్ లాట్ కనబడుతుందో ఇది కూడా మనకి స్టాక్తో అయితే ఇవ్వడం జరుగుతుంది. అండ్ బేసిక్గా ఇంత అసలు గ్రిప్ మన కాలు జారకుండా మనకి ఇక్కడ ఏదైతే మనము బ్రేక్ లివర్ చూస్తున్నామో దాని యొక్క టీత్ కానీ, దాని యొక్క డిజైన్ కానీ ప్రాపర్గా ఉంది. నార్మల్గా చెప్పులు వేసుకొని కూర్చున్నాం అనుకో, నీ చెప్పుల యొక్క లైఫ్ చాలా జల్దీ వెళ్ళిపోతాయి. దీనికి ప్రాపర్గా రైడింగ్ బూట్స్ మాత్రమే వాడాలి. అందుకే మనం కూడా ఇవాళ పోజ్ చేయడానికి వేసుకొని అయితే వచ్చాము. అండ్ ఒకవేళ ఎప్పుడైతే మనం పిలియన్ సీట్లో కూర్చుంటామో వాళ్ళ యొక్క ఫుట్ రెస్ట్కి కూడా గ్రిప్ అయితే ఇచ్చారు. అది చాలా మినిమల్ ఉందని చెప్పుకోవచ్చు. కాకపోతే రైడర్ని బాగా ఫోకస్లో పెట్టుకొని అమేజింగ్ జాబ్ అయితే చేశారని చెప్పుకోవచ్చు. ఇక్కడ కూడా నీకు బేసిక్గా ప్లెయిన్ రబ్బర్ వేయకుండా అక్కడ కూడా నీకు ప్రాపర్గా గ్రిప్ ఉండేటట్టు కింద మెటల్ బేస్ అండ్ పైన రబ్బర్తో అయితే దీని యొక్క ఫుట్ రెస్ట్ అయితే ఇవ్వడం జరిగింది. అండ్ సైడ్ ప్రొఫైల్ని బాగా చూద్దామని చూసినా కూడా నీకు మోస్ట్లీ ఏం కనబడదు, అంత లోపలికి మాత్రం వీళ్ళు ఇవ్వడం అయితే జరిగింది. అండ్ దీని యొక్క ప్యానెల్స్ కానీ, డిజైన్స్ కానీ, ఫ్లోటింగ్ లైన్స్ కానీ నెక్స్ట్ లెవెల్ అని చెప్పుకోవచ్చు. అండ్ కంప్లీట్ ఫైబరే నీకు, ఇది అయితే ప్యూర్గా మెటలే ఇచ్చారు. బేసిక్గా వీళ్ళ యొక్క డ్యూక్ ఎప్పుడైతే ఫస్ట్ టైం మనం చూసామో దాని యొక్క ఏదైతే సైలెన్సర్ ప్లేస్మెంట్ ఉందో వన్ ఆఫ్ ద మోస్ట్ ఫేమస్ స్టాక్ మా క్లాసెస్లో కానీ బయట వాళ్ళు కానీ ఎవరైనా, ఎందుకంటే అది ప్రొడ్యూస్ చేసే సౌండ్ మాత్రం నెక్స్ట్ లెవెల్ కిక్ అయితే ఇస్తూ ఉంటుంది. ప్రస్తుతం అదే ప్లేస్మెంట్ తోటి మనకైతే దాని యొక్క ఇక్కడ సైలెన్సర్ అయితే కనబడుతుంది. అండ్ చూడండి అసలు మామూలుగా అయితే మనకి ఇక్కడ నుంచే దాని యొక్క ఎగ్జాస్ట్ వాల్ కనబడి పైప్ ఇట్లా సైడ్ నుంచి వెళ్ళడం అయితే మనం మోస్ట్ ఆఫ్ ద బైక్స్కి అబ్జర్వ్ చేస్తూ ఉంటాము. ఇది మాత్రం ఆర్టిక్ ఆర్డర్ నుంచి అలా డ్రాగ్ చేసుకుంటూ ఇక్కడికి వచ్చింది. మంచి బుల్లెట్ అన్నది కానీ ప్రాపర్ ట్రాక్ రేసింగ్ సౌండ్ అయితే వస్తూ ఉంటుంది. మనం కాసేపట్లో ఇంజన్ ఆన్ చేసినప్పుడు ఆ సౌండ్ కూడా విజువల్స్ మీకు వస్తూనే ఉంటాయి. బేసిక్గా మనకి వెహికల్ 2 కలర్ ఆప్షన్స్ అయితే వస్తూ ఉంటుంది. ప్రస్తుతం ఏదైతే చూస్తున్నామో ఇది దేనికైతే బాగా ఫేమస్ ఆ ఒక కలర్ యొక్క పేరు ఎలక్ట్రానిక్ ఆరెంజ్. ఇంకొక ఆప్షన్ ఏదైతే ఉందో దాని పేరు సెరామిక్ వైట్. అండ్ ప్రస్తుతం ఇక్కడ ఏదైతే కనబడుతుందో అడ్వెంచర్ ఎక్స్, దీని యొక్క వెయిట్ మాత్రం
181 kgs. బేసిక్గా ఈ వెహికల్లో మనం చూసుకుంటేనైతే ఇది ఒక 390 cc వెహికల్ కాబట్టి, అండ్ మెయిన్గా వీళ్ళ యొక్క ఇంజన్ ఏదైతే ఉందో వీళ్ళు DOHCM పిలుస్తారు. బేసిక్గా దాని యొక్క ఫుల్ ఫామ్ డ్యూయల్ ఓవర్ హెడ్ క్యామ్ షాఫ్ట్ అని ఉంటుంది. సో దీని యొక్క పవర్ వచ్చేసి మనకి 46 PS, అండ్ దీని యొక్క టార్క్ వచ్చేసి మనకి 39 న్యూటన్ మీటర్స్ అయితే మనకి ఈ యొక్క అడ్వెంచర్ ఎక్స్లో అయితే అవైలబుల్ ఉంది. KTM ఆబ్వియస్లీ వండర్స్ చేస్తూ ఉంటుంది, అండ్ అడ్వెంచర్ అన్నప్పుడు ఆ మాత్రం ఫీచర్ అయితే ఇవ్వాలి. బేసిక్ ఏంటంటే మనము ఏదైతే ఈ సైలెన్సర్ ఉందో దాన్ని మఫ్లర్ అని పిలుచుకుందాం కాసేపు. దాని లోపల బ్యాఫిల్స్ అని ఉంటాయి. అవి ఏంటి అంటే బేసిక్గా ఒక ప్లేట్ లాంటిది. దాన్ని దేనికి వాడతారు అంటే దీని యొక్క సౌండ్ రెడ్యూస్ చేయడానికి, అండ్ మెయిన్గా బ్యాక్ ప్రెషర్ క్రియేట్ చేయడానికి. ఒకవేళ వాటర్ లోపలికి వెళ్దామని చూసినా కూడా ఆ బ్యాఫిల్ ప్లేట్స్ ఏవైతే ఉన్నాయో దాని యొక్క ప్లేస్మెంట్ వల్ల ఈ యొక్క వాటర్ లోపలికి పోకుండా మనం 40 సెంటీమీటర్స్ 400 mm వరకు మనం ఎంత చక్కగా వాటర్లో అయితే మన రైడ్ని హ్యాపీగా అండ్ అడ్వెంచరస్గా అయితే కంటిన్యూ చేయొచ్చు. ట్రాఫిక్లో కూడా నీకు బై మిస్టేక్ కూడా మనకి ఈ యొక్క ఏరియాస్లో ప్రెషర్ పడే ఛాన్సే లేదు. ఎందుకంటే 90 degrees అని చెప్పకపోయినా ఒక మాదిరిగా చూసుకుంటేనైతే ఇది పర్ఫెక్ట్ రైడింగ్ పొజిషన్ చెప్పుకోవచ్చు. అండ్ ఈ యొక్క హ్యాండిల్ లెంత్ ఎంత హ్యూజ్ ఉందంటే నీకు ఎక్కడ ఏ ఒక్క ప్లేస్లో అదర్ నకిల్స్ కానీ ఎల్బో కానీ షోల్డర్ కానీ ఎక్కడ మనకి ప్రెషర్ పాయింట్స్ లేకుండా చాలా న్యూట్రల్గా అండ్ బ్యూటిఫుల్గా అయితే ఈ యొక్క వెహికల్ డిజైన్ చేయడం జరిగింది. మోస్ట్ ఆఫ్ ద టైం వీళ్ళు లాంగ్ రైడ్స్లో వీళ్ళకి రిలాక్సేషన్ ఉండాలని వీళ్ళు ఈ యొక్క వెహికల్ని బిల్డ్ చేసిన మనకి సిటీస్ కూడా చాలా మటుకు ఈ యొక్క డ్రైవింగ్ పొజిషన్ బ్యూటిఫుల్గా వర్కౌట్ అవుతూ ఉంటుంది. అండ్ ఈ యొక్క ఏరియా ఏదైతే ఉందో దీని యొక్క కీ పొజిషనింగ్ కానీ మనకి ఈ యొక్క వేరియంట్లో 5-inch TFT స్క్రీన్ అయితే ఇవ్వడం జరిగింది. దాంట్లో హ్యూజ్ నెంబర్ ఆఫ్ అయితే ఆప్షన్స్ ఉన్నాయి, అవి కూడా చూసుకుందాము. అండ్ మెయిన్గా ఈ యొక్క వెహికల్ నైట్ టైం ఎప్పుడైతే నువ్వు ఆన్ చేసుకుంటావో మనకి లోపల ఎన్లైటెడ్ అంటే మొత్తం లైటింగ్స్ వస్తూ ఉంటాయి. ఎక్కడైతే మనకి స్విచెస్ ఉన్నాయో వాటన్నిటి నుంచి మనకి లైట్ అయితే గ్లో అవుతూ ఉంటుంది. దానివల్ల మనం యొక్క ఫోకస్ కానీ ఏవి కానీ మిస్ కాకుండా చాలా బ్యూటిఫుల్గా మనం ఈ వెహికల్ని ఒక రైడ్ని అన్నిటిని ఎంజాయ్ చేయొచ్చు. బేసిక్గా ఈ యొక్క వెహికల్ చూసుకుంటేనైతే మనకి ఈ యొక్క 5-inch TFT డిస్ప్లేలో నెంబర్ ఆఫ్ ఆప్షన్స్ అయితే ఉన్నాయి. అవన్నీ ఎక్స్ప్లోర్ చేయడానికి మనకి ఇక్కడ ఒక మినీ జాయ్స్టిక్ సెటప్ అయితే ఇచ్చారు. ఇక్కడ డైరెక్షన్స్, బ్యాక్, ఎంటర్, పైన వచ్చేసి మనకి పాస్, అండ్ ఇక్కడ వచ్చేసి మనకి ఇది వచ్చేసి ఎమర్జెన్సీ లైట్, అండ్ ఇక్కడ వచ్చేసి మనకి పాస్ లైట్ అయితే ఇవ్వడం జరిగింది, హార్న్ అండ్ సైడ్ ఇండికేటర్స్. అండ్ ఒకవేళ ఈ సెక్షన్ చూసుకున్నా కూడా నీకు బ్యూటిఫుల్లీ క్రాఫ్టెడ్ ఏదైతే ఈ యొక్క క్యాస్టెడ్ ఉందో ఈ యొక్క రాడ్ ఏదైతే ఉందో దీని యొక్క సైడ్ మీటర్ సపోర్ట్కి అమేజింగ్ డిజైన్ లైన్స్ అని చెప్పుకోవచ్చు. అండ్ ఇక్కడ కూడా నీకు ఏదైతే ఊగుతుందో ఇది ప్రస్తుతం దీన్ని మనం నకల్ గార్డ్స్ అని పిలుచుకోవచ్చు, నకల్ ప్రొటెక్టర్స్ అని పిలుచుకోవచ్చు, ఇంకేమైనా పిలుచుకోవచ్చు. బేసిక్గా మన నకల్స్ ఏవైతే ఉంటాయో ఏదైనా క్రాష్ అయినప్పుడు ఫస్ట్ ఇన్ ప్లేస్ దీనికి ఇంపాక్ట్ అయిన తర్వాత లివర్ మీద మన ఫింగర్స్ ఉంటాయి కదా, నెక్స్ట్ అక్కడ వరకు వస్తుంది. సో మ్యాక్సిమం ప్రొటెక్షన్ అయితే ప్రొవైడ్ చేస్తూ ఉంటుంది. అండ్ మెయిన్గా మనం ఈ స్క్రీన్లో అసలు ఏం ఆప్షన్స్ ఉన్నాయి ఏంటంటే ఒకసారి ఆన్ చేసి ఎక్స్ప్లోర్ చేద్దాము. సో దీని యొక్క వెల్కమింగ్ చూడండి, రెడీ టు రేజ్ అని. ఇది ఆబ్వియస్లీ దాని యొక్క ట్యాగ్ లైన్. కిల్ స్విచ్ ప్రెస్డ్ అని ఉంది. యాక్చువల్గా ఇక్కడ నీకు చూసుకుంటేనైతే మనకి దీని యొక్క ఇగ్నిషన్ స్విచ్ కూడా పైకి కిందకి మాత్రం ఇచ్చారు. మనకు బేసిక్గా స్లైడింగ్ అయితే బాగా అలవాటు కాబట్టి దీంట్లో మాత్రం అప్ అండ్ డౌన్ స్విచ్ చేయాల్సి ఉంటుంది. అండ్ రైట్ సైడ్ మనకి దీని యొక్క ఇగ్నిషన్ ఆన్ చేసుకోవడానికి ఫెసిలిటీ ఉంది. అండ్ ఒకవేళ మనం స్క్రీన్ చూసుకుంటేనైతే TFTలో మనకు కంప్లీట్గా బ్లాక్ అండ్ వైట్ కాకుండా దీంట్లో మల్టిపుల్ కలర్స్ అయితే వీళ్ళు ఇండ్యూస్ చేయడం అయితే జరిగింది. బేసిక్గా ఇది ఒక హోమ్ స్క్రీన్ అని చూసుకుంటే మనకి టైమ్ పైన మనకి ఈ యొక్క ఆయిల్ చేంజ్ ఇండికేటర్, ఇంజన్ చెక్ లైట్, ABS ఆన్ ఉందా లేదా, దీని యొక్క గేర్ పొజిషనింగ్, దాని యొక్క ఇదంటే ఇంజన్ యొక్క టెంపరేచర్ ఇస్తున్నారు. అండ్ RPM మీటర్ కంప్లీట్గా డిజిటల్లో ఉంది. అండ్ ఇక్కడ వచ్చేసి మనకి దీని యొక్క రేంజ్ కూడా డిస్ప్లే చేస్తుంది, 200 kilometers ఎంటీ టు డిస్టెన్స్ టు ఎంటీ. ఇక్కడ మనకి దీని యొక్క ఓడోమీటర్ అండ్ బ్యాటరీ యొక్క వోల్టేజ్ కూడా చాలా క్లియర్గా తెలుస్తుంది. అండ్ మెయిన్గా మనం మోస్ట్ ఆఫ్ ద టైం ఈ వెహికల్కి ఒక ఫోన్ మౌంట్ పెట్టుకున్నప్పుడు దాని యొక్క ఛార్జింగ్ కావాలి కాబట్టి మనకి ఇక్కడనే USB-C అయితే ఇవ్వడం అయితే జరిగింది. వన్ ఆఫ్ ద క్రేజియస్ట్ థింగ్ అని చెప్పుకోవచ్చు. ఆ USB-Aలు B లేకుండా చెత్తరా అట్లా కాకుండా చాలా ట్రెండింగ్తో అయితే వెహికల్ మనకి ప్రస్తుతం అయితే అవైలబుల్ ఉంది. సో బేసిక్గా ఈ యొక్క వెహికల్లో నువ్వు ABS అనేది ఆన్ చేసుకోవచ్చు, ఆఫ్ చేసుకోవచ్చు. బేసిక్గా ఇది ఎప్పుడైతే మనం చాలా స్పీడ్గా పోవడం లేకపోతే మడి ఏరియాస్లో ఉన్నప్పుడు మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ మనం ABS ఆఫ్ చేసుకొని ఈ యొక్క యాక్షన్స్ తీసుకోవాల్సి ఉంటుంది. బేసిక్గా మనకి ఈ యొక్క స్క్రీన్లో ఏమేమి ఆప్షన్స్ ఉన్నాయని చూడడానికి మనం ఇక్కడ ఉన్న ఈ యొక్క ఎంటర్ ఆప్షన్ నొక్కితే మనకి ఇక్కడ మోటార్ సైకిల్ అని చూపించి కింద ABS అండ్ డిస్ప్లే మోడ్ అని ఉంది కదా. సో బేసిక్గా మనం ఏం చేయాలంటే దాని మీద స్లైడ్ చేసి ABSని ఎంటర్ చేసుకున్నాం అనుకో ఇక్కడ నీకు ఆన్ అండ్ ఆఫ్ చేసుకోవచ్చు. సో ఆఫ్ రోడ్ అండ్ రోడ్ అని మనం అయితే డిఫరెంట్ ఆప్షన్స్ పెట్టుకోవచ్చు.
అదే కాకుండా ఒకవేళ డిస్ప్లే మోడ్కి పోతే నీకు ఏదైతే కాన్స్టెంట్గా డిస్ప్లే మోడ్ కనబడుతుందో దాన్ని కూడా మనము ఈ అటు సైడ్ పోయి స్టాండర్డ్కి పోయి కింది ఒక యారో నొక్కామనుకో రెడ్యూస్డ్ అంటే చాలా తక్కువ ఒక ఇన్ఫర్మేషన్ అయితే మనకి ఇక్కడ అవైలబుల్ కనబడుతూ ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి కింద ఇన్ఫో అంటే వెహికల్ ఇన్ఫోకి అయితే వెళ్దాము. ఇన్ఫోలో మనకి ట్రిప్ 1, ట్రిప్ 2, ఫ్యూయల్ రేంజు, కూలెంట్ టెంపరేచరు, బ్యాటరీ, ఓడోమీటరు ఇవన్నీ కనబడుతున్నాయి. జస్ట్ చూడండి ఏ రేంజ్ ఆఫ్ గ్రాఫిక్స్ అయితే మనకి ఇక్కడ అవైలబుల్ ఉందో. అండ్ ఎప్పుడైతే నువ్వు బ్యాటరీ నొక్కుతావో ఆ యొక్క సెక్షన్ మాత్రమే మనకి హైలైట్ అవుతూ ఉంది. మిగతా యొక్క వెహికల్ అంతా గ్రే సెక్షన్లో వీళ్ళు దాన్ని హైలైట్ చేస్తున్నారు. కూలెంట్లో కూడా నీకు కరెక్ట్గా చూసుకుంటేనైతే ఓన్లీ దాని యొక్క ఏదైతే రేడియేటర్ ఉంటుందో అది మాత్రమే వీళ్ళు దాన్ని చాలా ప్రాపర్గా కలర్ గ్రేడ్ చేసుకున్నారు. అండ్ ఫ్యూయల్ రేంజ్ అంటే మన యొక్క ట్యాంక్ కాబట్టి అక్కడ మనకి ట్యాంక్ ఆరెంజ్లో కనబడుతుంది. ఏ ఆప్షన్ అయితే నొక్కుతావో దానికి తగ్గట్టు మాత్రమే వెహికల్ యొక్క ఆ యొక్క పార్ట్ని వీళ్ళు దీంట్లో హైలైట్ చేస్తున్నారు. అండ్ ఓడోమీటరు, క్లాక్ అండ్ డేట్, సర్వీస్ ఎప్పుడు డ్యూ ఇన్ 98 కిలోమీటర్స్ ఆర్ ఆన్ 3 or 26 చాలా ఈజీ అయిపోయింది ఇప్పుడు మనకి. అండ్ వార్నింగ్స్ ఏమైనా ఉన్నా మనం ఇక్కడ చూసుకోవచ్చు. అండ్ కింద నావిగేషన్ అనేది యాక్చువల్గా కేటీఎం కనెక్ట్ అనే ఒక యాప్ ఉంటుంది. దానికి మంత్లీ సబ్స్క్రిప్షన్ కడితే ఈ ఆప్షన్స్ ఇస్తారు, లేదంటే పక్కకి ఆడుకోమంటారు. అండ్ ఇక్కడ కూడా మనకి మ్యూజిక్ యొక్క కంట్రోల్స్ కూడా చాలా నీట్గా అయితే ఇక్కడ కనబడుతున్నాయి. అండ్ కింద లాస్ట్ కాల్స్ అండ్ ఫేవరెట్స్. అండ్ కింద వచ్చేసి మనకి ఈ యొక్క వెహికల్ యొక్క ఏదైతే సెట్టింగ్స్ ఉంటాయో ఫేవరెట్స్, క్విక్ సెలెక్టర్ అంటే బేసిక్గా మనకి ఇక్కడ ఏవైతే స్విచెస్ ఉన్నాయో ఆ స్విచెస్ యొక్క యాక్షన్స్ కూడా నువ్వు యాక్చువల్గా చేంజ్ చేసుకునే ఆప్షన్ అయితే ఉంది. కనెక్టివిటీ ఫోన్ త్రూ అది చేసుకోవడానికి, షిఫ్ట్ లైట్, క్లాక్ అండ్ డేట్, యూనిట్స్, క్విక్ షిఫ్టర్ ఇవన్నీ మనం చేయము. ఏదో ఒక రోజు అలా అలా బోర్ కొట్టినప్పుడు దీన్ని గెలుపుతూ ఉండొచ్చు. ఒకసారి ఎక్స్ట్రా ఫంక్షన్స్కి వెళ్తే నీకు ఇక్కడ ఆడియో, టర్న్ బై టర్న్, క్విక్ షిఫ్టర్ ప్లస్, రిమోట్ కంట్రోల్ మోడ్ ఇట్లా హెవీ అంటే చాలా మటుకు మన యొక్క సొంత ప్రయత్నాలు చేసుకోవడానికి అమేజింగ్ ఆపర్చునిటీ అయితే మనకి ఈ వెహికల్లో దొరుకుతూ ఉంది. సో ఈ యొక్క వెహికల్ని ఎవరైనా పర్చేజ్ చేయాలని చూసినా ఫస్ట్ థింగ్ బాగా లాంగ్ రైడ్స్ పోతున్నా కానీ సిటీలో కానీ ఈ యొక్క స్క్రీన్ మనకి డే టు డే లైఫ్లో మాత్రం చాలా ఇంపాక్ట్ క్రియేట్ చేయబోతుంది. అసలు ఎంత బాగుందంటే కంఫర్ట్, హాయిగా కూర్చొని ఉన్నా ఏ మాత్రం ప్రెజర్ లేదు. చాలాసేపటి నుంచి వెహికల్ అయితే నడుపుతున్నాను నేను. వన్ ఆఫ్ ద బెస్ట్ కంఫర్ట్ వెహికల్ అని చెప్పుకోవచ్చు. అండ్ క్రూజింగ్ చేస్తున్నప్పుడు కూడా అసలు ఎటువంటి మనకి ల్యాగ్ కానీ పవర్గా సరిపోకపోవడం కానీ అవేమీ లేవు. వన్ ఆఫ్ ద బెస్ట్ రైడ్ అని చెప్పుకోవచ్చు నేనైతే. అసలు ఎంత క్రేజియస్ట్ రైడ్ అయితే అసలు మంచి డ్రైవింగ్ పొజిషన్, ప్రాపర్ హైట్, షోల్డర్ యొక్క డిస్టెన్స్ అండ్ మీ యొక్క హ్యాండ్ ప్లేస్మెంట్ కానీ, లెగ్ ప్లేస్మెంట్ కానీ, బ్రేక్ పొజిషన్ కానీ, గేర్ షిఫ్టింగ్ పొజిషన్ కానీ వన్ ఆఫ్ ద బెస్ట్ అని చెప్పుకోవచ్చు. ఈ యొక్క వెహికల్లో సూపర్ సాటిస్ఫాక్షన్ ఇచ్చేది ఎప్పుడో డ్యూక్ నుంచి ఇప్పటి వరకు స్టాండర్డ్గా అందరినీ ఒక మ్యూజిక్తో అలరిస్తూ ఉంటుంది. ఆ యొక్క ఫేవరెట్ మ్యూజిక్ వినడానికి నేనైతే సిద్ధమైపోయా. మీరు కూడా రెడీ ఉండండి. ప్రస్తుతం మన మైక్ని అక్కడ పెట్టి దాని యొక్క ఎగ్జాస్ట్ ఒకసారి ఇందాం. సో ఎగ్జాస్ట్ ఎట్లా ఉంది, మరి ఏమైనా మెమరీస్ ఉన్నాయా ఎగ్జాస్ట్ తోటి? మీరు ఆల్రెడీ ఒకవేళ కేటీఎం బైక్ డ్రైవ్ చేస్తున్నారనుకో, ఏ వెహికల్ డ్రైవ్ చేస్తున్నారో కూడా కామెంట్ సెక్షన్కి వచ్చి కామెంట్ చేసేయండి. అండ్ ఈ వెహికల్ మీద మీ ఒపీనియన్ ఏంటి అండ్ మన రివ్యూ ఎట్లా ఉందో కూడా కామెంట్ సెక్షన్లో వచ్చి కామెంట్ చేస్తే చాలా నీట్గా నెక్స్ట్ వీడియో కూడా మళ్ళీ ఒక మంచి సూపర్ బైక్తో మళ్ళీ మేము ముందుకు వస్తాం. అంటిల్ దెన్ టేక్ కేర్ అండ్ మెయిన్గా సబ్స్క్రైబ్ కూడా చేస్తుండండి, కొంచెం మోటివేషన్ దొరుకుతుంది.